ప్రయత్నంగా ఈ రోజుల్లో అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. అటుపై బస్ స్టాప్తో మరో హిట్ ఖాతాలో పడింది. అనంతరం స్టార్ హీరోలకు ప్రమోట్ అయ్యాడు. అక్కడి నుంచి మారుతికి తిరిగే లేదు. ఇక నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజసాబ్ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నాడు. అంటే అతడి సక్సెస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక తాజాగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసూలా బీచ్ ఫెస్టివల్లో తన గతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 1999లో హైదరాబాద్కి వచ్చాను. అంతకుముందు నేను వైజాగ్లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. ఓవైపు నేను పని చేసుకుంటూ సినిమాలు చూసేవాడిని. 99లో హైదరాబాద్లో స్టిక్కరింగ్ షాప్ పెట్టాను. కాలేజీలో చదువుకుంటూ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్నది నా సిద్ధాంతం. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు అరటిపండ్లు అమ్మే నేను ప్రభాస్తో 400 కోట్ల సినిమా అయితే తీస్తున్నా. రాజాసాబ్ మీరు ఊహించిన దానికంటే 1% ఎక్కువగానే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అన్నాడు. ఇక మారుతికి అవకాశంలో మెగా క్యాంప్ అయితే కీలక పాత్ర పోషించింది. అతడి ప్రతిభను మెగా క్యాంపే గుర్తించింది. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ప్రయాణం మొదలుపెట్టి అతను సక్సెస్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాజాసాబ్. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని మొదట్లో తెలిసినప్పుడు అతని ఫ్యాన్స్ అయితే అసలు వద్దు, మారుతితో సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో తెగ వాపోయారు. కానీ తర్వాత మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్కు నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే మారుతి ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూపించాడో అప్పటి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్కి అయితే మారుతిపై కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఇక రాజాసాబ్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయండి. ఆ గ్లిమ్స్ చూసాక రాజాసాబ్లో వింటేజ్ ప్రభాస్ను చూడబోతున్నామని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా బాగా ఫిక్స్ అయిపోయారు. ఇక వాస్తవానికైతే ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి. కానీ ఇంకా షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ బ్యాలెన్స్ ఉండిపోవడంతో రాజాసాబ్ షూటింగ్ అయితే వాయిదా పడింది. మరి మారుతి ప్రస్తుతం తన స్థాయికి మించిన భారాన్ని మోస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకొని మరి రాజాసాబ్ని అయితే పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక రాజాసాబ్ సినిమా గురించి మారుతిని ఎప్పుడు అడిగినా ఈ సినిమా గురించి తానేమీ మాట్లాడినని తన పనే మాట్లాడుతుందని చెప్తూ వస్తున్నాడు. కానీ రీసెంట్గా రాజాసాబ్ సినిమా గురించి మారుతి మాట్లాడారు. డార్లింగ్ ఫ్యాన్స్ తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించే ఉంటుందని, ఆడియన్స్ ఆశించిన దానికంటే 1% ఎక్కువ ఇస్తానని, అందులో ఎలాంటి డౌట్ లేదని, ఫ్యాన్స్ ఆయనపై ఉంచిన ప్రేమను తను చూశానని, ఆయనపై తనకున్న ప్రేమను ఫ్యాన్స్లో సినిమాలో చూస్తారని, ఈ నెల 16న టీజర్ లాంచ్ చేస్తున్నామని మారుతి క్లారిటీ ఇచ్చారు. మరి మారుతి చేసిన కామెంట్స్ అయితే ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెడుతున్నాయి. ఇక రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ అయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమనైతే సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో మారుతి తన మాట నిలబెట్టుకుంటాడో లేదో అనేది చూడాల్సిందే.